ఓకే, యేసుక్రీస్తు నామంలో ఈ వీడియో చూస్తానంటే దైవ సేవకులకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మరి ఇది గొల్లపాడు ప్రాంతము, గొల్లపల్లి ప్రాంతము, ఛత్తీస్గఢ్. ఇది ఛత్తీస్గఢ్ గొల్లపల్లి ప్రాంతం. ఇక్కడ ఈ వీడియో ఎందుకు మాట్లాడుతున్నా అంటే రీసెంట్ ఒక వారమైంది. మరి ఇక్కడ పిడుగుపడి మరి ఈ ఇల్లు కాలిపోవడం జరిగింది. అదే ఈ పిడుగు ఇక్కడ పడ్డది కాదు, వేరే చోట పడే పిడుగు గాలి విసిరి అది ఈ ఇంటి మీద పడింది. ఆ ఇంటికి పడి ఇటు వచ్చేసింది. అక్కడ ఒక ఇల్లు కాలిపోయింది. అక్కడ ఫస్ట్ ఇల్లు అక్కడ ఇల్లు కాలిపోయింది కాబట్టి ఆ ఇంట్లోకి తగిలి అక్కడ నుండి ఈ ఇంటికి తగిలి కాలిపోయింది. ఇంట్లో వాళ్ళు అప్పుడు ఆ టైంలో లేరు. మరి చాలా అప్పుడు గాల్దుము వచ్చి మెరుపులు మరి పిడుగులు అలా వచ్చిందనమాట. వస్తే దానివల్ల ఈ ఇల్లు మొత్తం కాలిపోయింది. మరి ఇంటి కుటుంబీకులు మరి పెద్ద ఆయన, మరి ఇంకొక ఆయన పెద్ద ఆయన ఉన్నారు. మొత్తం ఈ కుటుంబీకులు ఎంతమంది? ఈ కుటుంబీకులు మొత్తం 3. మరి ఈ కుటుంబీకులు ఇప్పుడు ప్రజెంట్ ఏమైంది, ఈ ఇల్లు కాలిపోయినాక ఇక్కడ ఉన్న బట్టలైనా లేకపోతే డబ్బులైనా ఒకవేళ లేకపోతే అంటే ప్రతి వస్తువు కూడా మొత్తానికి కాలిపోయినాయండి. మంచి దూలాలు వేసి ఇల్లు కట్టి ఉంటే ఒక్క దూలం కూడా లేదు. చూడండి, మొత్తం మాడి మస్ అయిపోయింది. మొత్తం భూమి లవాలు కాలిపోయినాయి. చూడండి, అదే రీతికి ఇక్కడ ఒక ఇక్కడ స్తంభం ఉంది, ఆ కరెంట్ తీగ కూడా కాలిపోయింది. మరి ఈ అడవి ప్రాంత ప్రజలు మరి ఈ ఏదన్నా అయిందనుకో, ఇక్కడ దీని ఇల్లు కాలిపోతుందంటే దానికి ఆర్పడానికి నీళ్ళు ఉండదు, ఏముండదు, అసలు ఆర్పలేరు. అక్కడ ఉన్న సామాను కూడా తీయలేరు. అది పరిస్థితి. ఆ ఒడ్లు కూడా కాలిపోయినాయి. ఈ ఒడ్లు మీకు కనపడుతున్నాయి లేవో, జనాలు కూడా కనిపిస్తున్నాయి, కాలిపోయినాయి, ఇట్లా కాలిపోయినాయి. మరి ఇది పరిస్థితి. ఇలాంటి కుటుంబాల్ని మరి ఈ వీడియో చూస్తానంటే ప్రతి దైవ సేవకుడు ఇలాంటి కుటుంబాల్ని మీ వంతు సహాయం, ఒకవేళ డబ్బులైనా బియ్యమైనా బట్టలు కూడా లేవు అనుకుంటా, బట్టలు కూడా లేవు, గిన్నెలు కూడా కాలిపోయినాయి, మొత్తం కాలిపోయినాయి. అది పరిస్థితి. ప్రార్థన చేయండి. ఇలాంటి కుటుంబాలని అందరం కలిసి ఆదుకుందాం. ఇలాంటి కుటుంబాలు మీ వంతు సహాయం సహకారం మరి ఈ కుటుంబాలు మీరు అందచేయాలని, మీకు సహాయం చేయాలని మీకు దేవుని ప్రేమతో నేను ఒక దైవ సేవకుడిగా కోరుతున్నాను. ఈ గ్రామంలో మరి దైవ సేవకుడు యేసుల పాస్టర్ గారు ఇక్కడ పరిచర్య చేస్తారు. ఇక్కడ పక్కన చర్చ్ ఉంది. మరి పరిచర్య చేస్తారు. ఇలాంటి బీద కుటుంబం అయ్యగారు ఇంటి మీద పిడుగుపడి ఇల్లు కాలిపోయింది, ఒకసారి చూద్దాం రా అంటే అయ్యగారు నాకు తీసుకొచ్చారు. ఇక్కడ చూస్తే చాలా భయంకరంగా పరిస్థితి జరిగింది. మరి ఇలాంటి కుటుంబాలని విషయంలో మరి ఈ వీడియో చూస్తున్నంటే ప్రతి ఒక్కరు, ఫేస్బుక్ చూస్తున్నంటే ప్రతి ఒక్కరు దైవ సేవకుడు మీ వంతు సహాయ సహకారాలు అందించవలసింది కోరుతున్నాను, ప్రార్థన చేయవలసింది కోరుతున్నాను. మరి ఈ కుటుంబంలో ఒక ఎకరము 2 ఎకరము వ్యవసాయం మీద ఆధారపడి జీవించేటోళ్ళు, బ్రతికేటోళ్ళు. ఆ వ్యవసాయం పండించిన పంట అంతా ఈ ఇంట్లో పెట్టుకుని ఉంటారు. ఎవరైనా ఇంట్లో పెట్టుకుంటాం, ప్రతిది కూడా ఇంట్లో పెట్టుకుంటాం. కానీ ఇంట్లో పెట్టారు. మరి వాళ్ళు లేనప్పుడు ఎటో పనికి పోయి ఉన్నారు, అప్పటికి లేరు. మరి ఆ ముందే పిడుగుపడి ఇల్లు కాలిపోవడానికి జరిగింది. అది పరిస్థితి. వాళ్ళు వచ్చి ఏదో కూడా చేద్దాంలే అనుకున్నారు, కానీ ఆ పిడుగు మంటకి వాళ్ళు ఇంటికి ఆర్పలేకపోయారు. మొత్తం కాలిపోయింది. సామాను కూడా తీయలేకపోయారు. ఒక పెద్ద ఆయన, నడవలేని పెద్ద ఆయన ఇక్కడ లోపల ఉంటే ఆయన కూడా కాలిపోతూ ఉంటే తిప్పలు పడి ఆయనకి బయటికి తీశారు. తీసి అక్కడ అయ్యగారు ఇంటికి తీసుకెళ్లారనమాట. అది పరిస్థితి జరిగింది. ప్రార్థించండి. ఈ వీడియో మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి మీరు పంపండి. ఇలాంటి కుటుంబాలు మీ వంతు మీరు సహకారం అందించాలని మీకు ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. మీరు ఒకవేళ అయ్యగారు నేను ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని చూస్తాను అనుకుంటే, నేను స్వయంగా చూసి ఆ కుటుంబాలకు సహాయం చేస్తాను అనుకుంటే మీరు నన్ను సంప్రదించవచ్చు.
మరి మీకు ఖచ్చితంగా ఈ కుటుంబాల దగ్గర మీకు ఖచ్చితంగా నేను తీసుకొస్తా. మీరు చూసి వీళ్ళ పరిస్థితులు, వీళ్ళ స్థితిగతులు మీరు చూసి ఏమైనా చేయగలనుకుంటే మీరు ఎంతైనా చేయొచ్చు. నాకు ప్రజెంట్ అయితే ఇప్పుడు తినటానికి ఏం లేనట్టు ఉన్నాయి, ఏం లేవు. కానీ ఇప్పుడు సంఘస్థుల మన విశ్వాసులు అంటే ఆ గుడిచే కట్టించారు. చాలా దేవుని ప్రేమ చాలా మంచిది. మరి దేవుని ప్రేమతో ఆ గుడిచే, ఆ టాటాకుల గుడిచే కట్టించారు. మరి అదే రీతిగా మరి తినటం కూడా ఏమైనా ఎవరైనా ఇచ్చారా లేదో తెలియదు, కానీ మరి అది పరిస్థితి ఇచ్చారా, అది మనవులు కొంతమంది కొద్దిగా ఇచ్చారంట. మరి అది పరిస్థితి. ఇక్కడ ఇచ్చిన మా అయితే ఒక 5 కేజీలు లేకపోతే 10 కేజీలు ఇస్తారు, ఇవ్వరు కానీ 1 కేజీ అలా ఇస్తారు అంతే. మరి వాళ్ళకు ఇంకా వాళ్ళకి ఇంకా ఒక నెల రోజులు, సంవత్సరం అంతా బతకాలనుకుంటే చాలా మరి ఆహారం కావాలి, అవసరం. మరి అంతా ఇక్కడోళ్ళు ఎక్కువ వేయలేరు. మరి కొద్ది గొప్ప వాళ్ళకి తోసినంత ఒక 5 కేజీలు, 2 కేజీలు, 3 కేజీలు అట్లా ఇచ్చారు. అందరూ అంటే బీద స్థితి వాళ్ళు ఉండేవారు. అంత బీద స్థితి, అందరూ బీద స్థితి ఉన్నారు, అంత బీదోలే. అలాంటి పరిస్థితి ఉందన్నమాట. ప్రార్థించండి, ఈ గ్రామాన్ని రండి, మాతో కలిసి ఇలాంటి మరి కార్యక్రమం చేద్దాం, ప్రార్థించుకుందాం. సేవ పరిచర్య, సామాజిక సేవ, అదే రీతిగా దేవుని పరిచర్య మరి కలిసి చేద్దాం. ప్రార్థించవలసిందిగా మీకు ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ.